వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణతో అనంతబాబును అరెస్ట్ చేశారు. ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతబాబును కాకినాడ తీసుకువెళ్లారు. రేపు మధ్యాహ్నం వరకు అనంతబాబును పోలీసులు ప్రశ్నించనున్నారు. పూర్తి డీటెయిల్స్ అక్కడ స్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ పోలీసులు ప్రస్తుతం కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. అనంతబాబును 3 రోజుల పాటు విచారించాలని చెప్పి పోలీసులు కోరినప్పటికీ కూడా న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు అనంతబాబుని పోలీసులు ప్రశ్నించున్నారు. ప్రధానంగా డ్రైవర్ హత్య కేసులో సాక్షులను అనంతబాబు బెదిరించారు. తన మాట విని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉండాలని ఇప్పటికే వారికి నగదు కూడా ఇచ్చారు. అదేవిధంగా తన మాట వినకపోతే చంపేసి శవాలను మాయం చేస్తాను కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సాక్షులు పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనంతబాబును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అనంతబాబును పోలీసుల కస్టడీలో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా సాక్షులను ఎందుకు బెదిరించారు, బెదిరించడానికి 4 మనుషులను ఉపయోగించిన నేపథ్యంలో ఇప్పటికే వారిలో 2 పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏదైతే సాక్షులను బెదిరించిన కేసులో తనకు కొంతమంది రౌడీ షీటర్లు కూడా అనంతబాబు ఉపయోగించారు. వాళ్ళతో అనంతబాబుకున్న సంబంధాలు ఏంటి, పారిపోయిన వాళ్ళు ఇంకా దొరకకపోయినప్పుడు వాడు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉంటారో అనేది కూడా పూర్తిగా పోలీసులు అనంతబాబును విచారిస్తారు. అదేవిధంగా అనంతబాబు ఐఫోన్ పోలీసులు ఎంత ప్రయత్నించినప్పుడు కూడా లాక్ తీయడం లేదు. దీంతో అనంతబాబును మరోసారి తన ఐఫోన్ విషయంలో లాక్ తీయాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే అనంతబాబుని ఫోన్ కూడా సీజ్ చేశారు. అయితే అనంతబాబు మాత్రం ఇప్పటికే విచారణకు ఏమాత్రం సహకరించలేదు. సాక్షులను ఎందుకు బెదిరించారంటే ఆ సాక్షులను తనకు బెదిరించాల్సిన అవసరం లేదని, వాళ్ళెవరో తనకు తెలియదని చెప్పి కూడా పదే బుకాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని కోర్టు కూడా ప్రాసిక్యూషన్ వివరించింది. అనంతబాబు ఏమాత్రం కూడా పోలీసు విచారణకు సహకరించడం లేదని కస్టడీకి 3 రోజులు కావాలని అడిగారు. అందులో భాగంగా ఒక రోజుకి కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దాదాపు 20 ప్రశ్నలను సిద్ధం చేసి సాక్షులను ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, హత్య ఎందుకు చేశారు, హత్యలో మీతో పాటు మీ భార్య ఎందుకున్నారు తదితర వివరాల్లో కూడా పోలీసులన్నీ ఆరోపిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత మరోపక్క కీలకమైన విషయం ఏంటంటే రేపు అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్ కూడా రేపు తీర్పు రాబోతుంది. ఈలోపు బెయిల్ రద్దు అయితే తదుపరి మరింత కస్టడీకి తీసుకుని విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే అడుగడుగున విచారణకు మాత్రం ఏమాత్రం అనంతబాబు సహకరించిన దూరంతో పోలీసులు కూడా తలపట్టుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. శ్రీనివాస్. రైట్ అప్పారావు, థాంక్యూ.